టార్చ్ ఉంది దానికి. టార్చ్ నమస్కారం అండి. నమస్కారం. ఈ రోజు ఏమున్నది? ఈ రోజు చాలా మంది జనాలు అంటే జాతరనా ఏంటి? మా జాతర మేడం. ప్రతి సంవత్సరము శివరాత్రికి మేము జాతర జరుపుకుంటాము. మల్లన్న జాతర శ్రీశైల బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి. ప్రతి సంవత్సరం శివరాత్రికి మేము 50 సంవత్సరాల నుంచి జాతర జరుపుకుంటున్నాము. మా యాదవులం అందరం కలిసికట్టుగా అందరం ఐకమత్యంగా ప్రతి సంవత్సరము అందరూ ఏర్పడి అందరూ ఒక దగ్గర ఐక్యమై కలిసి మేము ఈ జాతర ఉత్సవాలు చేస్తాము. అంటే స్వామి స్వయంభూనా లేకపోతే ప్రతిష్ఠించిందా స్వామిని? పాత విగ్రహం ఉంటాం మేడం ఇంతకు ముందు. అంటే పాత విగ్రహం అంటే స్వయంభూనా లేకపోతే స్వయంభూనేనా స్వామి? స్వయంభూ. ఓకే. స్వామిని మళ్ళా కొత్తగా మీరు మళ్ళీ పాత విగ్రహం ఏం చేశారు? పాత విగ్రహం ఇక్కడ వెనకలు ఉందా? వెనకలుందా? ఓకే ఓకే. ఇప్పుడు స్వామి ఇంకా పక్కన ఎవరున్నారు? కుడి పక్కన ఎడ పక్కన స్వామి మల్లన్న స్వామికి మల్లికార్జున స్వామి, యాతమ్మ, బ్రహ్మరంభ. బ్రహ్మరంభ, యాదమ్మ. ఓకే. కింద శివలింగం. ఇప్పుడు ఎంత మంది వచ్చినారు పంతులు గారు ఇక్కడ? మొత్తము ఇక్కడ ఎంత మంది వచ్చిండొచ్చు జనాలు? కొడకంచి గ్రామము ఇతర ఊర్ల నుంచి కూడా పక్క ఊర్ల నుంచి కూడా అందరు వస్తారు మేడం. చాలా మంది. ఇది ఎన్ని రోజులు జాతర చేస్తారు? ఇది 3 రోజులు చేస్తాం మేడం. 3 రోజులు అంటే ఈ రోజు ఫస్ట్, నిన్నటి నుంచి శివరాత్రి ఒక పొద్దులు ఉంటాయి. శివరాత్రి ఒక రోజు ఒక పొద్దులు ఉంటాయి. ఈ రోజు మల్లికార్జున స్వామి లగ్నం. ఓకే. ఈ రోజు రేపు నాగవెల్లి 3 రోజులు ఉంటుంది. 3 రోజులు ఉంటుంది. 3 రోజులకి అత్యధిక సంఖ్యలో భక్తులు ఇతర ఊర్ల నుంచి కూడా బయట నుండి పడంచేరు కానీ హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటారు మేడం. ఇక్కడ ఇంకా పక్కన ఇంకా ఏమేమి గుళ్ళు ఉన్నాయి పక్కన మేడం? ఇక్కడ అంటే మీరు అంటే ఇప్పుడు ఇక్కడ ఈ సేమ్ ఈ ప్లేస్ లో ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్ ఉంది, నవగ్రహాల గుడి ఉంది, నవగ్రహాలు కూడా ఉన్నాయి. నవగ్రహాలు ఇంకా నరసింహస్వామి దేవాలయం ఉంది. అంటే నరసింహస్వామి గుడికి పోవడానికి వే ఉంది అక్కడి నుంచి? ఇక్కడ కట్ట నుంచి పోవాలి, చెరువు కట్ట నుంచి పోవాలి. అది వేరే దారి. ఇక్కడ మటుకు మల్లన్న స్వామి, భ్రమరాంబిక అమ్మవారు, యాదమ్మ, బ్రహ్మరంభ, ఖ్యాతమ్మ అమ్మవార్లు, శివుడు, నవగ్రహాలు, మామూలు ముందు స్వామి, ఖ్యాతమ్మ దేవాలయం, మళ్ళా ఇంటూ బ్రహ్మరంభ శ్రీశైల బ్రహ్మరంభ, ఖ్యాతమ్మ. అయితే ఇప్పుడు జాతర మటుకు చాలా బాగా జరిగింది. చాలా బాగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం మా దగ్గర ఉన్నంత మంచిగా ఎక్కడ లేదు. అంత బాగుంది. ఇక్కడ గుట్ట కూడా విశాలంగా అంత బాగుంది. గుండం కూడా ఉంది మేడం. ఇక్కడ మా పెద్ద మనుషులు కూడా పూర్వీకులు 50 సంవత్సరాల నుంచి ఇక్కడ జాతర జరుపుకుంటున్నారు. అందరూ మేము ఐకమత్యంగా అందరం కలిసి చేసుకుంటాం. అంటే ఊరి అందరూ కలిసేసి మొత్తము ఒక చోట, ఇది మొత్తం యాదవులే. అంటే బయట అవుటర్స్ అంటే రావచ్చు కానీ చేసుకుంటేది మాకు యాదవులు కలిసి చేస్తాం. బయట ఏమన్నా వచ్చినా కానీ మేము అందరం కలిసి చేసుకుంటాం. అంటే స్వామిని ఇప్పుడు ఇక్కడ వచ్చి మనము మనస్ఫూర్తిగా అనుకుంటే ఎవరెవరికి ఏమేమి కోరికలు తీరినాయి? కోరికలు మేడం ఇప్పుడు భక్తులకు మాత్రము ప్రతి సంవత్సరము భక్తులు వచ్చేది వస్తూనే ఉన్నారు. కోరికలు తీరుతున్నాయి మేడం. తీరుతూనే వస్తున్నారు మేడం. లేకపోతే తీరకపోతే ఎవరు రారుగా మేడం. అంటే సత్యము గల దేవుడు మల్లన్న దేవుడు బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి కాబట్టి ఊర్లో కూడా ఆయన ఆజ్ఞ లేని మనం లేవు. ప్రతి ఒక్క మనిషిలో కూడా ఆజ్ఞ ఉంటుంది. ఏం పేరు మీ పేరు? నా పేరు ప్రవీణ్. మీరు ఏమి ఇక్కడ ఆలయానికి? నేను అధ్యక్షుని మేడం. ప్రవీణ్ గారు ఈ ఆలయానికి అధ్యక్షులంట. ప్రవీణ్ గారు ఏం చెప్తున్నారంటే ఈ మల్లన్న స్వామిని మనస్ఫూర్తిగా మనము అనుకుంటే గిన మనసులో అనుకొని మనస్ఫూర్తిగా అనుకుంటే ఏ కోరికైనా సరే నెరవేరుతుంది అని అంటున్నారు. ఇట్లా గ్రామస్తులకి ప్రతి ఒక్కరికి అట్లా అయ్యిందంట. చాలా పవర్ఫుల్ దేవుడు అని చెప్తున్నారు. ఇంకెవరన్నా ఏమైనా చెప్తారా స్వామి గురించి? స్వామి చూడండి ఎవరిని. మేము 60 మంది ఉన్నాం మేడం. 60 మంది దీనికి? 60 మంది. అంటే మెయిన్ ఒకరు అని కాదు, మొత్తము ప్రతి ఒక్క అందరూ యాదవులంతా దీనికి మెంబర్ అనే చెప్పాలా. ఒకరు వీళ్ళు వాళ్ళని లేదు, వీళ్ళు పెద్ద వాళ్ళు పెద్ద లేదు, స్వామి దగ్గర అందరూ సమానమే అన్నట్టుగా మీరు కలిసికట్టుగా ఈ పూజలు గాని ఈ శివరాత్రి గాని శివపార్వతి కళ్యాణం గాని చేసుకుంటారు. మళ్ళా అది అందరం కలిసి పెద్దగొల్ల అంటే పెద్దగొల్ల తర్వాతనే అందరూ మేడం. పెద్దగొల్ల ఏదైనా కానీ పెద్దగొల్ల ఇంటికి పోతారు. ఒగ్గోళ్ళు వచ్చినా ఎవ్వరు వచ్చినా
ఆడ అంటే రేపు ఏం చేస్తారు ఇప్పుడు 3 రోజులు ఫస్ట్ రోజు ఏం జరుగుతుంది సెకండ్ రోజు ఏం జరుగుతుంది 3వ రోజు ఏం జరుగుతుంది మల్లికార్జున స్వామి దేవుని ఫస్ట్ రోజు శివరాత్రి రోజు ఏం జరుగుతుంది గంగకు చెరువులకు చెరువుకు పోతారు రెండో రోజు ఈ రోజు ఏం చేస్తారు ఈ రోజు జాతర 3వ రోజు నాగవల్లి 3 రోజులు 3 రకాలుగా చేస్తారన్నమాట చాలా ఈ రోజు మల్లికార్జున స్వామి లగ్నం అవుతుంది ఈ రోజు రేపు నాగవెల్లి అవుతుంది 3 రోజులకు ఫస్ట్ రోజు శివరాత్రి రోజు గంగ కట్టుపోతుంది నెక్స్ట్ దేవుని లగ్గం మల్లన్న దేవుని లగ్గం నెక్స్ట్ నాగవెల్లి 3 రోజులు చేసుకుంటాం ఇవి పట్నాలు అంటారు అవి కూడా పెడతారు ఇక్కడ ఇది ఏదో పట్నాలు చేసేదో పెడతారు అగ్నిగుండము అవన్నీ అయిపోయినాయి అగ్నిగుండము అవన్నీ చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి మేడం మా దగ్గర చాలా మంది పబ్లిక్ ఇంట్రెస్ట్ తో వచ్చి చూసిపోతారు చాలా మంది ఇప్పటి వరకు ఒక 1000 మంది దాకా అయినా నిలబడ్డారు ఇక్కడ మీరు ఇంకొక గంట ముందు వస్తే మీకు పబ్లిక్ చూసి మీరే అంటారు చెప్పు పబ్లిక్ లేకపోయినా బాగా కనిపిస్తుంది చాలా గుడి గాని వచ్చిపోయినట్టు తెలుస్తుంది చాలా మంది వచ్చారు స్వామి కూడా చాలా బాగున్నారు త్రిశూలం పట్టుకొని చాలా బాగున్నారు అంటే ఎక్కడ లేదంట 3 సంవత్సరాలు అవుతుంది మేడం 3-4 సంవత్సరాలు అవుతుంది కట్టి అంటే విగ్రహాలను ఎక్కడి నుంచి తెప్పించారు మీరు ఇక్కడ నల్గొండ నుంచి ఏమి రాయి అంటారు అది మాకు అంత ఐడియా లేదా ఓకే చాలా సంతోషం అండి మాకు గుడి గురించి చెప్పినారు కానీ మేము అంత జ్ఞాపకం పెట్టుకోలేదు అంటే కృష్ణ శిల అట్లా కొన్ని శిలల పేరు ఉంటాయి అట్లా అన్నమాట అంటే ఇక్కడ స్వామికి మీసాలు అంటే మల్లికార్జున స్వామికి సేమ్ కొబ్బరిలు ఎట్లా ఉంటాయి అదే లెక్కలో సేమ్ అదే 7 తలల ఇక్కడ ఖ్యాతమ్మ తల్లి ఉంటది ఇక్కడ బ్రహ్మరంభ దేవి ఉంటది ఇక్కడ మల్లికార్జున స్వామి ఇక్కడ శివలింగం చాలా సంతోషం అండి మా గుడి గురించి చెప్పినందుకు థ్యాంక్స్ ధన్యవాదాలు ఆయన ఇప్పుడు మనకు ఆలయం గురించి ఎక్స్ సర్పంచ్ గారు మీ పేరు శ్రీశైలం గారు ఎక్స్ సర్పంచ్ శ్రీశైలం గారు మనకు ఈ ఆలయం గురించి చెప్తారు చెప్పండి సర్పంచ్ గారు ఇక్కడ మన దేవుడు ఫస్ట్ విగ్రహం ఏంటంటే బండారు దానికి మొక్కకు పోయాడు మల్లికార్జున స్వామి నిలిచిన బండారు దానికి పోతుంటే వెనక వాళ్ళు ఎంబడి పడితే రిటర్న్ తిరిగి వెనకకు మర్రి అట్లనే శిలాగా ఈయన నిలిచిపోయాడు ఫస్ట్ 3 గుండ్ల మధ్యన ఉండే ఆ గుండ్ల మధ్యనతోని ఆడికెళ్ళి మా తాత ముత్తాతల నుంచి 700-800 సంవత్సరాల సంది జాతర జరుగుతుంది ఓన్లీ యాదవులు తప్ప ఈడ ఎవరు చేయరు మేము యాదవులే చేస్తాము అదే పెద్ద గొల్ల అని మా యాదవ సంఘానికి ఒక పెద్ద గొల్ల ఉంటాడు ఇక కళ్యాణం గాని ఏది గాని ఆయనతోనే జరిగిస్తాము ఒక 4 సంవత్సరాల కింద ఈ గుడి నిర్మాణం చేసేందుకు ఎమ్మెల్యే గారు ఫస్ట్ సహకరించిండు 5 లక్షలతోని గూడెం మైపాల్ రెడ్డి గారు ఆయన ఫస్ట్ ఒక 5 లక్షలు ఇచ్చి దాంతో నిర్మాణం స్టార్ట్ చేసినాము మా యాదవులం కూడా అందరము మనిషికి ఇంటికి కలపాలని చెప్పి ఒక్కరు కట్టకూడదు అని చెప్పి ఇక అన్ని విలేజ్లలో ఇక్కడ జిన్నారం గాని ఊట్ల గాని సొలపల్లి గాని మన నల్తూరు గాని వాయిలాల్ గాని మన మాదారం గాని ఈ అన్ని గ్రామాలలో మన సిటీ గాని అదే ఎక్కువ శాతము నాగని పాపయ్య యాదవ్ మాకు ఇక్కడ బాగా ఆయన కూడా యాదవ్ కాబట్టి మాకు సహకరించిండు ఇక్కడ మేము కూడా భక్తులం అందరూ మా యాదవులు కూడా అందరు సహకరించి జాతర చాలా వైభవంగా అప్పుడు చిన్న గుడి ఉండే చాలా పెద్ద చేసుకొని ఇక్కడ నవగ్రహాలు నిర్మించాం విలేజ్లు ఎక్కడ లేవు ఫస్ట్ మాకు అది తర్వాత ఎవరు అంటే ఒక శిల్పి వచ్చినాక మేము అందరం యాదవ్లో కూడా ఆడ మల్లన దేవుడే అనుకున్నాము అది కాలభైరవ స్వామి ఆ శిల్పి చెప్తే మేము అప్పుడు మార్చేసి మల్లికార్జున స్వామి బ్రహ్మరామ ఖ్యాతమ్మని పెట్టినాం మళ్ళీ అదే విధంగా వినాయకుడిని అదే విధంగా బాలసుబ్రహ్మణ్యము ఆ గుడి మేము నిర్మాణం చేసేటప్పుడు ఆ శిల్పి చెప్తే మేము అప్పుడు మళ్ళీ మార్చుకొని మల్లికార్జున స్వామి బ్రహ్మరామ ఖ్యాతమ్మ జాతర బాగా వైభవంగా ఇది 3-4 సంవత్సరాలు అయితే విగ్రహాలు కూడా పెట్టి ఒక 2 సంవత్సరాలు గుడి కట్టినాం ఇంకా కొద్ది పని ఉంది ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ కూడా సహకరించి బాగా పని చేస్తామని చెప్పారు ఇక్కడ షెడ్లు కూడా ఇంకా చేసేటివి ఉన్నాయి మాకు రోడ్డు బాగా ఇబ్బంది ఉండే అప్పుడు ఊరాలపట్టి నడుచుకుంటూ వస్తుంటుంది చాలా ఇబ్బంది అండి గుండం కూడా బ్రహ్మాండంగా ఉంటది ఇక్కడ గుండము నీకు ఎండకాలం గాని ఆనకాలం గాని ఆ గుండంలో నీళ్ళు ఇప్పటి వరకు మేము చూడలేము అది ఎండిపోగా ఆ అందులోనే నిలుస్తాయి నీళ్లు అన్నీ ఉంటాయి ఎక్కడ పోవు అదే విధంగా ఇక్కడ వచ్చిన భక్తులకు కూడా అన్ని విధాల అన్నదాన కార్యక్రమం కానీ ప్రతి శివరాత్రికి మేము జాతర నిర్మిస్తాం అందరూ భక్తులు కూడా చాలా వచ్చి
చాలా మంది కూడా కోరుకున్నాయి వాళ్ళకైనాయి. ఇక్కడ భక్తులు కూడా చాలా మంది వచ్చి వాళ్ళందరి సహకారాలతోని మేము వాళ్ళందరికి వచ్చిన వాళ్ళకి అందరికి తీర్థ ప్రసాదాలు కానీ అన్ని విధాల బాగా చేస్తాము. ఇంత దినము సంవత్సరం ఇంత పెరుగుతుంది. దినదిన అభివృద్ధి దినదిన అభివృద్ధిగా ఇంకా ప్రతి సంవత్సరం ఇంత పెరుగుతుంది. దాదాపు 10,000 5,000 మంది దాకా ఇక్కడికి వస్తారు. ఈ ఒక్క పొద్దులు పట్టంగానే ఎన్నే పడతారు, ఇడికి వస్తారు. ఊర్లోనే విలేజ్ ఉంది. మా ఊర్లో కూడా పక్కగా ఆదినారాయణ స్వామి ఉన్నది. కంచికి పోకుండా కొడకంచికి పోవాలనే విధంగా అక్కడికి వెళ్తారు. ఇక్కడ మా దగ్గరకు కూడా మల్లికార్జున స్వామి చాలా బాగా వాళ్ళకు వచ్చిన భక్తులకు కూడా అనుకున్న రకంగా పని జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అన్ని ఇక్కడ శివానగర్ కూడా అదే విధంగా ఇంద్రేశం చాలా విలేజ్ ఇడికి వస్తారు. అంతా పట్నం కానీ కూడా చాలా మంది వస్తారు. బస్సు సౌకర్యం కూడా బాగుంది. పడాన్చెరు కొంతపల్లి ఒక 6 ట్రిప్పులు తిరుగుతుంది రోజుకు. అదే విధంగా మంచిగా జరుగుతుంది. కాబట్టి ఆ మల్లికార్జున స్వామి ఇక్కడ మీడియా మిత్రులు కానీ మీడియా పేపర్ అందరు కూడా బాగా మాకు సహకరిస్తారు. చాలా మంచి గుడి. మన సీరియల్ దృష్టిలు కూడా వీడికి వచ్చి ప్రశాంతంగా ఉంది వాతావరణం అని చెప్పి చాలా సీరియల్ కూడా తీసుకోబోతున్నారు. అందరికి మంచి జరగాలని చెప్పి కోరుకుంటున్నాను. థింగ్ స్వామి చాలా మహిమగల దేవుడు అంటారు. ఎందుకంటే ఒకటి ఎగ్జాంపుల్ ఇక్కడ కోనేరు కదా, కోనేరు వచ్చేసి ఏ కాలంలో కూడా ఎండిపోదంట. అదే ఇక్కడ నిదర్శనం అనమాట. ఎప్పుడైనా ఎండాకాలానికి ఎండిపోతుంది, ఇక్కడ వరకు ఎండిపోదు అనమాట. ఇంకొకటి వచ్చేసి భక్తులు ఏమనుకున్నా కూడా అవుతుంది అనేసి సర్పంచ్ గారు మాటలతో చెప్పినారు. చాలా ధన్యవాదాలు. మీరు చాలా బాగా ఆ స్వామి గురించి మీరు చెప్పినారు, ఈ గుడి గురించి చెప్పినందుకు చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ.